చూస్తున్నాం. ఏపీ హోంమంత్రి అనితకు మత్స్యకారుల నిరసన సెగ తగిలింది. రాజయ్యపేట వద్ద బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వద్దంటూ 16 రోజులుగా నిరసన తెలుపుతున్నారు మత్స్యకారులు. వారి సమస్యలు తెలుసుకునేందుకు రాజయ్యపేటకు వచ్చిన హోంమంత్రి అనితను అడ్డుకున్నారు. 10 మంది కమిటీగా ఏర్పడితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొని వెళ్తానని తెలిపారు అనిత. ఖచ్చితమైన హామీ ఇవ్వాలంటూ హోంమంత్రి అనిత కారుకి అడ్డంగా బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీ హోంమంత్రికి మత్స్యకారుల నిరసన సెగ తగిలింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రాజయ్యపేట వద్ద బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వద్దంటూ మత్స్యకారులు నిరసన చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ అనిత కారును కూడా అడ్డుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గం అంటే హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వరుసగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి భారీగా భూసేకరణ అయితే జరుగుతుంది. గత కొద్ది నెలలుగా కూడా ఈ భూసేకరణ అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా కనుమరుగైపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చేసినటువంటి ప్రతిపాదన మొదటి నుంచి కూడా ఇక్కడ మత్స్యకారులు రాజయ్యపేట అంటే నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి రాజయ్యపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అయితే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో తీవ్రంగా వ్యతిరేకం తెలియజేస్తూ నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కూడా మళ్ళీ ఆందోళనకు దిగారు. గత 16 రోజులుగా కూడా ఈ రాజయ్యపేట దగ్గర వద్ద బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వద్దంటూ మత్స్యకారులందరూ కూడా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో గత 4 రోజుల క్రితం స్వయంగా హోంమంత్రి కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం నేను అసెంబ్లీలో ఉన్నాను, అసెంబ్లీ నుంచి రాగానే మిమ్మల్ని కలుస్తాను, మీ సమస్యలు తెలుసుకుంటానంటూ కూడా ప్రకటన విడుదల చేశారు. నిరసన కూడా విరమించుకోవాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ మత్స్యకారులు అయితే తమ నిరసన 4 రోజుల క్రితం ఆపారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ముగిసిన తర్వాత ఈ రోజు మత్స్యకారులు కలిసేందుకు అయితే స్వయంగా అనిత అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తుల నుంచి అయితే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఎందుకంటే ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకార గ్రామాలే కాదు మత్స్య సంపద పోతుంది, ఆ సముద్రం కూడా కలుషితం అవుతుంది, గ్రామాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ 10 మంది కమిటీ ఏర్పాటు వస్తే సీఎంతో మాట్లాడతానంటూ చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు పూర్తిగా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అంటూ కూడా భీష్మించుకొని కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి కాన్వాయ్ని కూడా అడ్డుకుంటూ గ్రామంలోనికి వెళ్లకుండా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ నేపథ్యంలో పూర్తిగా ఇక ఈ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేయడం జరిగింది. ఆ మత్స్యకారులు చెదరగొడుతూ మంత్రికి అయితే మార్గం సుగమం చేస్తూ అక్కడి నుంచి సురక్షితంగా పంపించే ఏర్పాట్లు చేశారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయవలసినటువంటి ఈ బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో దాన్ని ఇప్పుడు నక్కపల్లి మండలం తీసుకురావడం పట్ల అయితే ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయి వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. అయినప్పటికీ కూడా అధికారులు అయితే దీన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఆ స్థానిక ఎమ్మెల్యే అయినట్టు హోంమంత్రి కూడా ఇప్పుడైతే ఈ సెగ తగిలిందని చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రభుత్వం అనేది అయితే మత్స్యకారులు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పరిస్థితి అయితే కొద్దిగా చక్కబడినట్టుగానే తెలుస్తుంది. ఆ పోలీసులు కూడా భారీ స్థాయిలో మోహరించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.